హాయ్ ఫ్రెండ్స్, వజ్రం అంటే భూమి అడుగున కిలోమీటర్ల లోతులో లక్షల ఏళ్ల క్రితం ఏర్పడిన ఒక అపురూపమైన రత్నమని మనందరికీ తెలుసు. దానికోసం భూమిని తవ్వాలి, మైనింగ్ చేయాలి, పర్యావరణాన్ని నాశనం చేయాలి. కానీ ఇప్పుడు మీరు ధరించే మెరిసే వజ్రం భూమి నుండి కాదు, మీరు పీల్చే గాలి నుండి వచ్చిందంటే నమ్ముతారా? అవును, అక్షరాలా మనం పీల్చే విషపూరితమైన గాలిని, కాలుష్యాన్ని పట్టుకుని దాన్ని అత్యంత ఖరీదైన వజ్రాలుగా మారుస్తున్నారు. వినడానికి ఇదేదో మంత్రంలాగా ఉన్నా ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఒక సరికొత్త టెక్నాలజీ. అసలు గాలి నుండి వజ్రాలు ఇలా పుడుతున్నాయి. ఈ మాయాజాలం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఈ స్పెషల్ ఫీచర్ స్టోరీలో అసలు నిజాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వజ్రం అనేది దేంతో తయారవుతుందో తెలుసా? స్వచ్ఛమైన కార్బన్. మన గాలిలో పెరుగుతున్న కాలుష్యంలో కార్బన్ డయాక్సైడ్ ప్రధానమైంది. నెదర్లాండ్స్కు చెందిన ప్రసిద్ధ డిజైనర్ డాన్ రూస్గార్డ్ ఒక వింతైన ఆలోచన చేశారు. నగరాల్లోని కాలుష్యాన్ని క్లీన్ చేసే స్మార్ట్ ఫ్రీ టవర్స్ ను ఆయన రూపొందించారు. ఈ టవర్స్ గాలిని పీల్చుకుని అందులోని కార్బన్ కణాలను వేరు చేస్తాయి. అలా సేకరించిన నల్లటి కార్బన్ పౌడర్ ను చూసి ఆయనకు ఒక ఐడియా వచ్చింది. ఎందుకు దీన్ని వజ్రాలుగా మార్చకూడదు అని. ఇక్కడే స్కై డైమండ్స్ లేదా రీసైకిల్ డైమండ్స్ విప్లవం మొదలైంది. సహజంగా ఒక వజ్రం భూమి లోపల తయారవ్వడానికి కొన్ని వేల ఏళ్ల సమయం పడుతుంది. కానీ ల్యాబ్లో శాస్త్రవేత్తలు సరిగ్గా భూమి లోపల ఉండే ఒత్తిడిని, ఉష్ణోగ్రతను క్రమంగా సృష్టిస్తున్నారు. దీన్నే కెమికల్ వేపర్ డిపాజిట్ అని అంటారు. గాలి నుండి సేకరించిన కార్బన్ కణాలను ఒక ఛాంబర్లో ఉంచి వాటిని విపరీతమైన పీడనానికి గురి చేస్తారు. కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే ఆ కాలుష్యం మెరిసే వజ్రంగా రూపాంతరం చెందుతుంది. ఈ వజ్రాలు రసాయనపరంగా భూమిలో దొరికే వజ్రాల కంటే ఏమాత్రం తక్కువ కావు. ఇంకా చెప్పాలంటే ఇవి మరింత స్వచ్ఛంగా ఉంటాయి. ఒక క్యారెట్ వజ్రాన్ని తయారు చేయడానికి సుమారు 1000 క్యూబిక్ మీటర్ల కలుషిత గాలిని శుద్ధి చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ బ్రాండ్లు ఈ గాలి వజ్రాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఎందుకంటే సాధారణ వజ్రాల మైనింగ్ వల్ల భూమికి జరిగే నష్టం భారీగా ఉంటుంది. అంతేకాదు, ఆఫ్రికా వంటి దేశాల్లో వజ్రాల కోసం జరిగే యుద్ధాలను ఆపడానికి ఇదొక గొప్ప మార్గంగా కనిపిస్తోంది. బ్రిటన్కు చెందిన పర్యావరణవేత్త డేల్ విన్స్ ఇప్పటికే స్కై డైమండ్స్ పేరుతో వీటిని మార్కెట్లోకి తెచ్చారు. ఇది పర్యావరణాన్ని కాపాడమే కాకుండా ఒక సరికొత్త గ్రీన్ బిజినెస్ మోడల్కు దారితీస్తోంది. భవిష్యత్తులో మనం ధరించే ప్రతి ఆభరణం వెనుక ఒక పర్యావరణ హితమైన కథ ఉండబోతోంది. నిజానికి ఇది వినడానికి వింతగా ఉన్నా ఇది మానవ మేధస్సుకు ఒక గొప్ప గెలుపు. విషయాన్ని విలువైందిగా మార్చడమే ఈ టెక్నాలజీ అసలు ఉద్దేశ్యం. కానీ కాలుష్యాన్ని మనం ఇప్పటివరకు కేవలం ఒక సమస్యగానే చూసాం. కానీ ఇప్పుడు అదే ఒక సంపదగా మారుతోంది. అయితే ఒక చిన్న ప్రశ్న, ల్యాబ్లో తయారైన ఈ వజ్రాలను ప్రజలు ఎంతవరకు అంగీకరిస్తారు? భూమి నుండి వచ్చిన వజ్రానికి విలువ ఎక్కువ అని నమ్మే ఈ సమాజంలో గాలి నుండి వచ్చిన వజ్రం తనకు స్థానాన్ని సంపాదించుకుంటుందా? టెక్నాలజీ వేగంగా మారుతోంది. మన ఆలోచనలు కూడా మారాల్సిన సమయం ఆసన్నమైంది. చూశారు కదా ఫ్రెండ్స్, గాల్లోని కాలుష్యం మీ మెడలో హారంగా మారే రోజులు ఎంతో దూరంలో లేవు. మరి ఈ స్కై డైమండ్స్ పై మీ అభిప్రాయం ఏంటి? మీరు మీ భాగస్వామికి ఇలాంటి వజ్రాన్ని గిఫ్ట్గా ఇస్తారా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంటర్నేషనల్ వైరల్ అండ్ మిస్టరీ వార్తల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.